హాయ్ అనిల్ నాయర్ హియర్. చాలామంది పేరెంట్స్ అండ్ చాలామంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ క్లాస్ 3 నుంచి క్లాస్ 6 వరకు ఈ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టేజ్లో వాళ్ళకు మ్యాథమెటిక్స్లో కొన్ని టాపిక్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళు దాన్ని ఒక లాజికల్గా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా అర్థం చేసుకోకపోతే క్లాసులు పెరిగే కొద్దీ హయ్యర్ లెవెల్ మ్యాథమెటిక్స్ ఇబ్బంది అవుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. మనకు ఒక సబ్జెక్ట్ నచ్చింది అని అంటే దానికి ముఖ్య కారణము సబ్జెక్ట్ చెప్పే టీచర్ నచ్చాడు. సబ్జెక్ట్ చెప్పే టీచర్ తన స్టైల్ ఆఫ్ టీచింగ్ తోటి ఒక స్టూడెంట్కి తన సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే ఆ సబ్జెక్ట్ మీద కెరీర్గా కూడా తీసుకెళ్ళే చాలా మనము ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ క్లాస్లో ఎస్పెషల్లీ ఈ క్లాస్ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరైతే పిల్లలు క్లాస్ 3 నుంచి క్లాస్ 6 వరకు ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే మెంటల్ మ్యాథ్స్ వీడియోస్ ఇవి. ఈ వీడియోస్లో నేను చాలా సింపుల్గా ఫస్ట్ అడిషన్ గురించి డిస్కస్ చేస్తాను, సబ్ట్రాక్షన్ గురించి డిస్కస్ చేస్తాను, మల్టిప్లికేషన్ గురించి డిస్కస్ చేస్తాను, డివిజన్ గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ సింగిల్ డిజిట్ తీసుకుంటాను, దాని తర్వాత 2 డిజిట్ తీసుకుంటాను, దాని తర్వాత 3 డిజిట్ తీసుకుంటాను, దాని తర్వాత 4 డిజిట్ తీసుకుంటాను. అలానే సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. దాని తర్వాత స్క్వేర్స్ గురించి డిస్కస్ చేద్దాము, స్క్వేర్ రూట్స్ గురించి డిస్కస్ చేద్దాము, క్యూబ్స్ గురించి డిస్కస్ చేద్దాము, క్యూబ్ రూట్స్ గురించి డిస్కస్ చేద్దాం, కొంత ఆల్జీబ్రియాక్ వేరియబుల్ బేస్డ్ క్వశ్చన్లు డిస్కస్ చేద్దాము, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. అలా నేను ఎలిమెంటరీ లెవెల్ నుంచి బేసిక్ లెవెల్ నుంచి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తోటి మీ పిల్లలకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ కలిగే పూర్తి ప్రయత్నము నేను చేస్తాను. దయచేసి మీరు గనక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏజ్ గ్రూప్ 13 నుంచి గనక ఎక్కువై ఉండి ఇది మీకు చాలా సింపుల్గా అనిపిస్తే గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో క్లాస్ 3 నుంచి క్లాస్ 6 వరకు వాళ్ళను మైండ్లో పెట్టుకొని చేసిన వీడియో. మనము డైరెక్ట్గా వీడియోకి వెళ్దాం. సార్ ఈరోజు మనము ఏం డిస్కస్ చేస్తున్నాం? ఈరోజు మనము 2 డిజిట్ అడిషన్ డిస్కస్ చేస్తున్నాం. 2 డిజిట్ అడిషన్ ఎలా చెయ్యాలి, దాన్ని ఎలా మనము ఒక లాజికల్గా అర్థం చేసుకోవాలి. మనకు టెక్స్ట్ బుక్లో యూజ్ చేసిన కాన్సెప్ట్స్నే యూజ్ చేసి టెక్స్ట్ బుక్లో మీకు చెప్పే మెథడ్స్కి కొంచెము ఆల్టర్ చేస్తూ మీకు లాజికల్గా అర్థం అయ్యే విధాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. 2 డిజిట్ అడిషన్. మనం ఈరోజు డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటి సార్? 2 డిజిట్ అడిషన్. ఈ 2 డిజిట్ అడిషన్ డిస్కస్ చేసే ముందు మనం కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, స్టెప్ బై స్టెప్గా వీడియో మొత్తము చూడండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు అర్థమవుతుంది ఏమవుతుంది యాక్చువల్గా ఒక 2 డిజిట్ అడిషన్ అంటే. 2 డిజిట్ అడిషన్. ఈ 2 డిజిట్ అడిషన్ మనకు బాగా తెలియాలి అని అంటే కొన్ని మనకు ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి మనకు తెలియాలి. ఆ టర్మ్స్ ఏంటంటే ఒకటి ప్లేస్ వాల్యూ, స్థాన విలువ అండ్ ముఖ విలువ, ప్లేస్ వాల్యూ. ఇంకొకటి ఫేస్ వాల్యూ అండ్ ఇంకొకటి ఫేస్ వాల్యూ. చాలా స్లోగా చెప్తాను సార్, వాళ్ళను మైండ్లో పెట్టుకొనే 3వ క్లాస్ నుంచి 6వ క్లాస్ వరకు స్టూడెంట్స్ని మైండ్లో పెట్టుకొనే కొన్ని వీడియోలు ఉన్నాయి. సో వాళ్ళకి అర్థం కావాలంటే నేను చాలా బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. ఒకటేమో స్థాన విలువ, ఇంకోటేమో ముఖ విలువ. దానికి ముందుగా దీని గురించి మనకు తెలుసుంటే ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. మనందరికీ తెలుసు సంఖ్యలు అనేటివి అంకెల నుంచి ఏర్పడతాయి. మనకు ఏమేమి అంకెలు ఉన్నాయి? సపోజ్గా నేను ఒక స్టూడెంట్ని ఈ క్లాస్ రూమ్లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయని అన్నాను. అసలు యాపిల్సే లేవు కాబట్టి 0 అని చెప్తాడు. ఏమీ లేకపోతే దాని ఆన్సర్ 0. సార్ క్లాస్ రూమ్లో 1 యాపిల్స్ ఉన్నాయి, క్లాస్ రూమ్లో 2 యాపిల్స్ ఉన్నాయి, క్లాస్ రూమ్లో 3 యాపిల్స్ ఉన్నాయి, క్లాస్ రూమ్లో 4 యాపిల్స్ ఉన్నాయి, 5 యాపిల్స్ ఉన్నాయి, 6 యాపిల్స్ ఉన్నాయి, 7 యాపిల్స్ ఉన్నాయి, 8 యాపిల్స్ ఉన్నాయి,
9 యాపిల్స్ ఉన్నాయి. ఇక్కడ వరకు సింగిల్ డిజిట్ చాలా కంఫర్టబుల్గా అందరికీ అర్థమవుతుంది. సింగిల్ డిజిట్ అందరికీ అర్థమవుతుంది. నౌ రైట్ ఎవ్రీ నంబర్, ప్రతి సంఖ్య అనేది అంకెల నుంచి వచ్చింది. సింగిల్ డిజిట్స్ 0 1 2 3 4 5 6 7 8 9. నౌ 0 అనేది ఏమీ లేని దాన్ని గురించి మనము 0 అని చెప్పి మనం డిస్కస్ చేస్తాం. ఈ 0 యొక్క ప్రత్యేకత ఏంటంటే సార్, 0ని రైట్ దీన్ని మనము ఇవన్నీ కూడా నాన్ జీరో డిజిట్స్, ఇవన్నీ కూడా జీరో కానటువంటి అంకెలు, జీరో కానటువంటి అంకెలు. వీటి విలువలన్నీ కూడా రైట్ 0 కంటే ఎక్కువ. 0 యొక్క ప్రత్యేకత ఏంటంటే, 0 తీసుకోండి, 0కి వాల్యూ లేదు రైట్ అని మనం అనుకుంటాం. 0 ఏమంటుందంటే మిగతా డిజిట్ని రైట్ 0 ఏమంటుందంటే, మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ 0ని ముందు అని అనుకుందాం, రైట్ సైడ్ ఆఫ్ 0ని రైట్ వెనకాల అనుకుందాం. 0 ఏం చెప్తుందంటే, వీటన్నిటినీ వెనకాల మీరు రైట్ నాకంటే ముందుకెళ్ళిపోండి, నాకంటే ముందుకెళ్ళిపోండి. 0 ఎట్లా అంటే మన తల్లిదండ్రులలాగా రైట్, మీరు జీవితంలో నాకంటే మేము ఏం సాధించామో దానికంటే ఎక్కువగా మీరు సాధించాలి రైట్. ఒక లేబర్ కొడుకుని ఐఏఎస్ చేయాలనుకుంటాడు, ఒక టైలర్ కొడుకు కూతుర్ని యూపీఎస్సీలో చేసి ఐపీఎస్ చేయాలనుకుంటారు. సో 0 అట్లాంటిదే. 0కి విలువ లేదు, కానీ మిగతా ఆ సంఖ్యలో ఉన్న అంకెల విలువలను పెంచే పని ఇది చేస్తుంది. 0 ఏం చెప్తుందంటే, 1 దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు నా వెనకాల ఉండకు, వెనకాల అంటే రైట్ సైడ్, ముందు అని అంటే లెఫ్ట్ సైడ్, నువ్వు నా వెనకాల ఉండకు, ఎందుకంటే నువ్వు నా వెనకాల ఉన్నావు అనుకో నీ వాల్యూ అసలు రైట్ ఎప్పుడు అదే ఉంటుంది. 0 1 అయినా 1, 0 2 అయినా 2, 0 3 అయినా 3, 0 4 అయినా 4. 0 ఏం చెప్తుందంటే, మిగతా అంకెల్ని నా తర్వాత ఉండకండి, నా తర్వాత ఉంటే మీరు అలానే ఉండిపోతారు, మీరు ఏం చేయంటే నన్ను దాటుకొని ముందుకెళ్ళిపోండి. రైట్ సైడ్ పెడితే వాల్యూలు సమానంగా అక్కడే ఉండిపోతారు. సో 0 ఏం చెప్తుందంటే, 1 దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు నా వెనకాల ఉండకు, ముందుకెళ్ళిపో, నాకంటే ముందుకెళ్ళిపో, నీ వాల్యూ పెరుగుతుంది, నీ వాల్యూ పెరుగుతుంది అని చెప్పి చెప్తారు. నీ వాల్యూ పెరుగుతుంది అంటే రైట్ 0 ఏం చెప్తుంది, 1ని నాకంటే ముందుకెళ్ళిపో. ఎప్పుడైతే ముందుకెళ్ళిపోయాడో ఆ 1 కాస్త 10గా మారింది. 0 ఏం చెప్తారు 2కి, సార్ మీరు రైట్ నాకంటే ముందుకెళ్ళిపోండి. 2 వాల్యూ కాస్త ఎంతగా మారింది, 20గా మారింది. అర్థమైంది కదా. 0 కాస్త 3కి ఏం చెప్తుందంటే ముందుకెళ్ళిపోండి. 0 కాస్త 4కి ఏం చెప్తుందంటే 4కి వెళ్ళిపోండి. ఎప్పుడైతే 0 మిగతా అంకెలకు ఒకటి నేర్పించిందో, ఏమని నేర్పించిందంటే, మీరు నా వెనకాల ఉండకండి, నాకంటే ముందు ఉండండి అని నేర్పించింది. దాని ద్వారా 1 2 3 4 కాస్త 10 20 30 40గా వాల్యూలు పెరిగింది. ఏదైతే 0 నేర్పించిందో 1కి, ఆ 1 నేర్చుకోవచ్చు ఆర్ నేర్చుకోకపోవచ్చు. 1 నేర్చుకోకపోతే 1 ఏం చెప్తుందంటే 2కి, సపోజ్గా నేర్చుకోలేదు అని అనుకోండి, 2కి ఏం చెప్తుందంటే నా వెనకాల ఉండు అని చెప్తుంది 12. 1 ఏం చెప్తుందంటే సపోజ్గా నేర్చుకున్నది అనుకోండి, 2కి ఏం చెప్తుందంటే నాకంటే ముందు ఉండు అని చెప్తుంది, నాకంటే ముందు ఉండు అని చెప్తుంది. ఎప్పుడైతే ముందు ఉండు అని చెప్తుందో ఒక రైట్ 2 వాల్యూ కాస్త 21గా మారింది. అర్థమైంది కదా సార్. 0 మిగతా నాన్ జీరో డిజిట్స్కి నా వెనకాల ఉంటే మీ వాల్యూ పెరగదు, నాకంటే ముందుకెళ్ళిపోండి. 0 టీచర్ లాంటోడు, తల్లిదండ్రులు లాంటోడు. ఒక ఎల్కేజీ టీచర్ ఏం చెప్తుందంటే, మీరు ఇక్కడ నా దగ్గర చదువుకొని ముందుకెళ్ళిపోండి, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ పైకి వెళ్ళిపోతూనే ఉండి, నేను ఎల్కేజీకి వచ్చిన పిల్లలకు పాఠాలు చెప్తూ ఒక నిచ్చెనలాగా వాళ్ళను పైకి పంపిస్తూ ఉండడమే నా రెస్పాన్సిబిలిటీ అని. సో 0 మిగతా డిజిట్స్కి వెనకాల ఉండకుండా ముందు ఉండు అని చెప్తుంది. ముందు ఉండడం ద్వారా దాని యొక్క విలువలు మారినాయి. ఎలాగ మారింది? 1 అనేది 10గా మారింది, 2 అనేది 20గా మారింది, 3 అనేది 30గా మారింది, 9 అనేది 90గా మారింది. సార్ ఇక్కడ ఎంతగా మారింది? నౌ ఇక్కడ మనకు ఈ ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూలు
కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది. ఎప్పుడైతే 0 కానీ మిగతా ఏ నాన్ జీరో డిజిట్ కానీ నా వెనకాల ఉండండి, నా ముందు ఉండండి అని ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు మనకు 2 టర్మినాలజీస్ వస్తాయి. ఆ 2 టర్మినాలజీస్ ఏంటంటే ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. సపోజ్గా సింపుల్ డిఫరెన్స్ చెప్తాను సార్. ఫేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ ఎవరైనా అడిగితే నీ పేరు, సార్ నా పేరు అనిల్ నాయర్ సార్, అది ఫేస్ వాల్యూ. సార్ ప్లేస్ వాల్యూ, రైట్, నువ్వు సాధించిన నీ క్వాలిఫికేషన్స్ కానీ నువ్వు సాధించిన నీ సక్సెస్ స్టోరీ. సార్ నేను అనిల్ నాయర్ టీచర్ని, సార్ నేను దొరస్వామి ఐఏఎస్ ఆఫీసర్ని, సార్ నేను రేష్మా ఐపీఎస్ ఆఫీసర్ని, సార్ నేను లీలా, రైట్, ఒక హోమ్ మేకర్ని, పిల్లల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే ఒక ప్రౌడ్ హోమ్ మేకర్ని. సార్ నేను మాధవన్కుట్టి నాయర్, ఐఎమ్ ఏ ఫాదర్ ఆఫ్ 3 children హూ ఆర్ గోయింగ్ టు బీ రైట్ ఏ వెరీ గుడ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. నీ పేరుతో పాటు మీకు ఒక పొజిషన్ తోడైంది, ఒక పొజిషన్ తోడైంది. దాన్ని మనం ఏమన్నాము? ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ సింపుల్ టర్మినాలజీలో చెప్పాలంటే మీరు ఏ ప్లేస్లో ఉన్నారో అప్పుడు మీ వాల్యూ అంతగా పెరుగుతుంది. సపోజ్గా మీరు ఒక పొలిటీషియన్గా పార్లమెంట్లో కూర్చొని ఉన్నారు, మీ పేరుతో కాకుండా హీ ఈజ్ అన్ ఎంపీ, హీ ఈజ్ అన్ ఎమ్మెల్యే అని చెప్పి మనం ప్రబోధిస్తాము. ప్లేస్ వాల్యూ అది జనరిక్ డెఫినేషన్. మరి డిజిట్స్లో ఫేస్ వాల్యూ అంటే ఏదైతే మీకు కనబడుతుందో, ఏదైతే కనబడుతుందో అదే మీకు ఫేస్ వాల్యూ. పేరే చెప్తుంది సార్, ఫేస్ ఏదైతే మీకు కనబడుతుంది. సార్ సపోజ్గా నేను 30 అనే నెంబర్ ఇచ్చాను, 30 అనే నెంబర్ ఇచ్చాను. 3 యొక్క ఫేస్ వాల్యూ ఏంటి? 3 నాకు 3 కనబడుతుంది కదా సార్, 3 యొక్క ఫేస్ వాల్యూ 3. ఏది కనబడుతుందో డిజిట్ అక్కడ కనబడితే అదే ఫేస్ వాల్యూ. సార్ మరి ప్లేస్ వాల్యూ అంటే ఏంటి సార్? మనకు ప్లేస్ వాల్యూ అంటే ఏంటి? ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్వు ఇక్కడ చూడండి సార్, మనము ఎప్పుడూ కూడా ఒక నంబర్లను చాలా జాగ్రత్తగా వినండి సార్. ఒక నంబర్లను మనము ఉర్దూ భాషలాగా రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాం. ఉర్దూ లాంగ్వేజ్ లాగా ఈ నంబర్లను రిప్రజెంట్ చేయడానికి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాం. చాలా జాగ్రత్తగా వినండి. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాం, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాం. సార్ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళడము అంటే ఏంటి సార్? అంటే ఏంటంటే సపోజ్గా మనకు 123 అనే నెంబర్ ఉన్నది, 123 అనే నెంబర్ ఉన్నది. చాలా జాగ్రత్తగా వినండి. 1 2 3 మనము ఈ నంబర్కి ప్రొనౌన్స్ చేసేటప్పుడు మనం ఏమంటాం? సార్ ఇది 123, 123 అని అంటాం, 123 అని అంటాం. ఎప్పుడైతే మనము నంబర్ని ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు మనము రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాం. అంటే నేను మీకు చెప్పాను సార్, ఒక అంకె రైట్ లెఫ్ట్కి పెరిగే కొద్దీ దాని స్థాన విలువ పెరుగుతూనే ఉంటుంది, దాని ప్రాముఖ్యత పెరుగుతూనే ఉంటుంది. 0కు ముందు నేను 1 పెడితే 10 అయింది, 0కు ముందు 2 పెడితే 20 అయింది. ఎప్పుడైతే డిజిట్కి లెఫ్ట్ సైడ్ ఇంకో డిజిట్ పెట్టామో దాని వాల్యూ పెరుగుతుంది. అంతే కదా సార్? అంటే 3కు ముందు 2 ఉంది అంటే 2 వాల్యూ పెరిగినట్టే కదా. 2కు ముందు 1 ఉంది అంటే 1 అనే ఒక అంకె యొక్క వాల్యూ పెరిగినట్టే కదా. ఒక అంకెకు లెఫ్ట్ సైడ్ అంకెలు పెట్టుకుంటూ వెళ్తే ఆ అంకెల వాల్యూ పెరుగుతుంది. అదే కదా సార్ మనం ఇక్కడ డిస్కస్ చేసింది. అంటే దీనికంటే దీని వాల్యూ పెద్దది, దీనికంటే దీని వాల్యూ పెద్దది. చిన్నదాని నుంచి పెద్దదాని వరకు రాసుకుంటూ వద్దాం. చిన్న నంబర్ ఏంటి? చిన్న అంకె ఏంటి? 3. దాని తర్వాత దీనికంటే ఇది పెద్దది, రైట్. దాని తర్వాత పెద్ద వాల్యూ ఏంటి? 2. దీనికంటే ఇది పెద్దది. కాబట్టి మనము ఎందుకు రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాము అందరికీ క్లియర్ అయిందా? రైట్ నుంచి లెఫ్ట్కి ఎందుకు వెళ్తున్నామో క్లియర్ అయిందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి దయచేసి మ్యాథ్స్ అనేది మీరు అర్థం చేసుకునే విధంగా మీరు అర్థం చేసుకుంటే
చాలా ఈజీ. ఈ మ్యాథ్స్ మీకు కరెక్ట్ ఫండమెంటల్స్ అర్థం కాకపోతే ప్రాబబ్లీ కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లాడు మ్యాథ్స్కి రిలేటెడ్ అన్ని కెరీర్ ఆప్షన్స్ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. మ్యాథ్స్ తర్వాత మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ని ఇష్టపడితే కెరీర్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి. కాబట్టి స్లోగా స్టడీగా రైట్ స్టెప్ బై స్టెప్ దయచేసి మై హంబల్ రిక్వెస్ట్, కుదిరితే నోట్బుక్ పెన్నుతోటి అన్నీ నీట్గా రాసుకునే ప్రయత్నం చేయండి. 1 2 3 మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సార్ ఎందుకు సార్ మనం రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తాము? ఎప్పుడైతే ఒక అంకెకు ముందు ఒక లెఫ్ట్ సైడ్ పెట్టామో ఆ అంకె యొక్క వాల్యూ పెరుగుతుంది. 3 కంటే 2 యొక్క వాల్యూ ఎక్కువ, 2 కంటే 1 యొక్క వాల్యూ ఎక్కువ. రైట్ వాల్యూల పరంగా చిన్న దగ్గర నుంచి పెద్దది వరకు నేను రాసుకుంటూ రావాలి. చిన్న అంకేంటి 3, దానికంటే పెద్ద అంకేంటి 2, దానికంటే పెద్ద అంకేంటి 1. కాబట్టి నేను రైట్ నుంచి లెఫ్ట్కు రాసుకొస్తున్నాను. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కదా సార్? ఎందుకు మనము లెఫ్ట్ నుంచి రైట్ రాయట్లేదు అనే దానికి సైంటిఫిక్ రీజన్ అర్థమైంది కదా?